అమ్మ అపారమైన దయామూర్తి. అమ్మ మాటల కందని మధురిమ. సంతానం కోసం ఎన్నో బాధలను సహించే కరుణామయి. పిల్లల తప్పులను గుండెలో దాచుకునే క్షమామూర్తి. సరైన జీవన విధానాన్ని నేర్పే జ్ఞానమూర్తి. అమ్మను పోగొట్టుకుంటే తిరిగి పొందలేని అమూల్యమైన సంపద. జీవితంలో మళ్ళీ పొందలేని సూర్యోదయం. అందుకే తల్లిని మించిన దైవం లేదని, తల్లి విషయంలో ఎటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలో తమ జీవితం ద్వారా ఉపదేశించారు జగద్గురువు ఆదిశంకరులు. తల్లికిచ్చిన మాట ప్రకారం అవసాన సమయంలో తల్లిని చేరుకొని తమ అమేయ ఆధ్యాత్మిక శక్తితో అమ్మకు శివ విష్ణు సందర్శన భాగ్యాన్ని కలిగించారు. సన్యాస ధర్మాన్ని పక్కకు పెట్టి తల్లికి ఉత్తర క్రియలు తామే నిర్వహించి ఏ ధర్మమైనా తల్లి ముందు తల వంచాల్సిందే అని చాటారు. ఆ సమయంలో అమ్మ గురించి ఆదిశంకరులు చెప్పిన శ్లోకాలే ఈ మాతృపంచకం. ఆర్తితో మాతృమూర్తిని కీర్తించిన ఈ శ్లోకాలు మనసును కదిలించి ద్రవింపచేసే మాతృపంచకం. అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః కృష్ణేతి గోవింద హరే ముకుందేతి అహో జనన్యై రచితోయమంజలి. అమ్మా, నాకు జన్మనివ్వడానికి దుర్భరమైన పురిటి నొప్పులను భరించినావు. ప్రసవించు సమయంలో పంటి భిగువన నీవు కృష్ణ గోవింద హర ముకుంద అంటూ బాధను అదిమిపెట్టి నాకు జన్మనిచ్చావు. నా కొరకు ఇంతటి బాధను సహించిన అమ్మా, నీకు నమస్కరిస్తున్నాను. అమ్మా, నీకు నమస్కారం అమ్మా. ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వారసూలవ్యధా నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ ఏకస్యాపి న గర్భభారభరణక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి మున్నతోపి తనయః తస్యై జనన్యై నమః. అమ్మా, నన్ను ప్రసవిస్తున్న సమయంలో దుర్వారమైన ఎంతటి కడుపు నొప్పిని భరించావో కదా. నీ శరీరం కళను కోల్పోయి ఉంటుంది, శుష్కించిపోయి ఉంటుంది. మలంతో మాలిన్యమైన ఆ శయ్యను 1 సంవత్సరం కాలం ఎలా భరించావమ్మా? ఇది ఇతరులకు సాధ్యం కాదు. ఎంత గొప్పవాడైనా కొడుకు తల్లి రుణాన్ని తీర్చుకోగలడా? అమ్మా, నీకు నమస్కారం అమ్మా. ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం ఇత్యుక్తవత్యా సవవాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కం. అమ్మా, నీకు నా పైన ఎంత వాత్సల్యము. నీవు నా ముత్యం, నీవు నా రత్నం, నీవు నా కన్నుల వెలుగువిరా, నీవు చిరంజీవిగా ఉండాలిరా నాన్న అంటూ ఎంతో ప్రేమపూర్వకమైన మాటలను పలికినావు. అంతులేని అనురాగాన్ని పలికిన నీ నోటిలో ఇప్పుడు శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను మన్నించు అమ్మా. గురుకులముపసృత్య స్వప్నకాలే తు దృష్ట్వా యతి సముచిత వేషం ప్రారుదో మాం త్వముచ్చై
సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః. అమ్మా, ఒకసారి నీ కలలో నేను సన్యాస రూపంలో కనపడేసరికి సరాసరి బాధపడుతూ మా గురుకులానికి వచ్చావు. పెద్దగా ఏడ్చావు. అప్పటి నీ దుఃఖము అక్కడున్న వారందరినీ కలిచివేసింది. అంతటి ప్రేమ నీది. అమ్మా, నీ పాదములకు ప్రణమిల్లుతున్నాను. నదత్తం మాతస్తే మరణ సమయే తోయమపి వా స్వధామానో దత్త మరణ దివసే శ్రాద్ధ విధినా న జప్త్వా మాతస్తే మరణ సమయే తారకమను అకాలే సంప్రాప్తే మయుకురుదయం మాతురతులాం. జనని, రావటంలో నేను కొంచెం ఆలస్యం చేశాను. నీ ప్రాణం విడిచే సమయంలో గొంతులో ఇన్ని నీళ్లు కూడా పోయలేదు. శ్రాద్ధ విధిని చెయ్యలేదు. నీ చెవిలో తారక మంత్రాన్ని చెప్పనే లేదు. నా తప్పులను మన్నించి అసమానమైన నీ దయను నాపై ప్రసరించుము తల్లి.